అనగనగా ఒక రాజు ఒక రాణి ఉండేవారు. వారికి ఒక కూతురు. ఆమెకు 10 సంవత్సరాలు వయసు అయిన చాలా అందంగా ఉండేది. తన చెలికత్తెలతో స్నేహితురాలతో తమ విజ్ఞాన వనంలో ఆడుకోవడం అంటే ఆమెకు చాలా ఇష్టం, సరదా. అలా ఉండగా ఒకనాడు ఆమె తన చెలికత్తెలతో తోటలో బంగారు బంతితో ఆడుకుంటుంది. అప్పుడా బంతి చేతిలో నుంచి జారిపడి దొర్లుతూ నీటిమడుగులో పడిపోయింది. అది చూసి ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆమెను పోరాడించడానికి, నవ్వించడానికి చెలికత్తులు ఎంతో ప్రయత్నించారు. కాని ఆమె వాళ్లను కసిరికొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టి తాను ఏడుస్తూ ఆ మడుగు ఒడ్డున కూర్చోండిపోయింది. అంతలో అకస్మాత్తుగా ఆమెకు ఒక చిన్నారి యువరాణి, నువ్వు దేనికో విషాదిస్తున్నావు, ఏంటి సంగతి అని ఒక కప్పలాంటి బొంగురు ఉంటూ వినిపించింది. చూస్తే ఎదురుగా ఓ కప్ప కనిపించింది. ఓ చిరుతప్ప, నా బంగారు వెంతే ఈ నీటిమడుగులో పడిపోయింది, అందుకే ఏడుస్తున్నా అని బదులు పలికింది. నువ్వేమీ బాధపడకు, నేను ఒక క్షణంలో నీటి అడుగుకి వెళ్లి నీ బంతి తీసుకొస్తా అండి. తప్ప నిజంగానా? అలా చేస్తే నువ్వు ఏమడిగినా ఇస్తా, ఒకవేళ నువ్వు నా బంగారు కిరీటం కావాలని కోరిన ఇచ్చేస్తా అంది యువరాణి. నీ బంగారు కిరీటం నేనేం చేసుకోను, నాకు కావాల్సిందల్లా నీతో పాటు తినటం, నీతో పాటు నీ పాన్పు మీద పడుకోవడం అంటే అన్ని తప్ప. అలాగే, కానీ ముందు